పాలు లేకుండా నెయ్యి తయారీనా? పాలు లేకుండా నెయ్యి తయారీనా? పాలు లేకుండా నెయ్యి తయారీనా? కల్తీ ప్రసాదం చేసిన వారిని వెంటనే శిక్షించాలి అన్నారు. కల్తీ ప్రసాదం చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని వెంటనే, పాలు లేకుండా నెయ్యి సరఫరా చేసిన వారిని వెంటనే, నెయ్యి లేకుండా ప్రసాదీనా గోవిందా గోవిందా, నెల్లు లేకుండా లడ్డు తయారీనా, నెయ్యి లేకుండా లడ్డు తయారీనా, పాలు లేకుండా నెయ్యి తయారీనా, పాలు లేకుండా నెయ్యి తయారీనా, పాలు లేకుండా నెయ్యి తయారీనా, నెయ్యి లేకుండా లడ్డు తయారీనా, నెయ్యి లేకుండా లడ్డు తయారీనా. తిరుమలలో పాపాలు చేసిన వారు గోవిందా గోవిందా, తిరుమలలో పాపాలు చేసిన వారు, తిరుమలలో పాపాలు చేసిన వారు, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యిని సృష్టించిన వారు, కల్తీ నెయ్యిని తయారు చేసిన వారు, కల్తీ నెయ్యిని తయారు చేసిన వారు, కల్తీ నెయ్యిని తయారు చేసిన మహాప్రసాదంలో మోసం, గోవిందునికే గోవిందాలు, గోవిందునికే నామాలు, గోవిందునికే నామాలు. జగన్మోహన్ రెడ్డి మోసం గోవిందా, జగన్మోహన్ రెడ్డి మోసం, జగన్మోహన్ రెడ్డి మోసం, వైఎస్ఆర్ పార్టీ మోసం, హిందువులకు మోసం, దేవుడికే మోసం, దేవుడికే మోసం, దేవుడికే మోసం. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, నామలవాడికే మోసం, నామలవాడికే నామం, వెంకటేశ్వరికే నామం, దేవుడికే నామం, దేవుడికే నామం, దేవుడికే మోసం, వెంకటేశ్వరుడికే మోసం. నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, నెయ్యి లేని లడ్డు, పాలు లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, క్వాలిటీ లేని లడ్డు, క్వాలిటీ లేని ప్రసాదం. ఈరోజు పవిత్రమైన తిరుమల లడ్డూడా పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే. నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, నెయ్యి లేకుండా లడ్డా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే. పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, పాలు లేకుండా నెయ్యి తయారా, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే. నెయ్యి లేకుండా లడ్డ, నెయ్యి లేకుండా తిరుమల లడ్డ, నెయ్యి లేకుండా తిరుమల లడ్డ, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే. వేడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద, వేడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద. కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని, కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని, నెయ్యి లేకుండా లడ్డూనా. ఇక్కడే ఉండండి ప్లీజ్, దయచేసి అందరూ ఇక్కడే ఉండండి, అందరూ దయచేసి
చందాగుంసి జగ్నిరే తస్మాత్ గతంలో పాలన రాక్షస పాలన. ఈ రాక్షస పాలనలో అన్ని రాక్షస కార్యక్రమాలు జరిగాయి. ముందు గుడి విధ్వంసం చేశారు, ఎట్లంటే శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టారు, తరువాత రథాన్ని కాల్చినారు. కానీ ఇవన్నీ సారన్నట్లుగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మన కోట్లాది మంది హిందువులు దైవ సమానంగా భావిస్తాము. వారికి ప్రీతి పాత్రగా దేవుడికి అర్పించే నైవేద్యంలో కూడా ఈరోజు కల్తీ జరిగింది. ఆ కల్తీ వల్ల ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతింది. దీనికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దానికి సిట్ వేసి అది నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే కార్యక్రమాన్ని మన గవర్నర్ చంద్రబాబు గారు చేపట్టారు. ఆ విచారణలో ఇవన్నీ నిజమని చెప్పి తేలింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని కోరుతున్నాం. ఈరోజు వైసీపీ కార్యకర్త ఒకటే చెప్తున్నాం, మీరు మీ నాయకుల్ని ప్రశ్నించండి. ఎందుకంటే దేవుడికి జరిగిన అపచారానికి మీ వంతు బాధ్యత ఏమని చెప్పి మేము ఈరోజు కూటమి తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఎలాంటే అందరూ అవినీతి ప్రజలు క్షమించారు, కానీ దైవం యొక్క అవినీతిలో ప్రజలు ఈరోజు క్షమించే పరిస్థితి లేదు. ఈరోజు తిరుగుబాటు జరుగుతూ ఉంది. పాలు లేని నెయ్యి, కనీసం పాలే లేకుండా నెయ్యి విధంగా సప్లై చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు గుడ్డివాడు కూడా నెయ్యిని యొక్క స్వచ్ఛతను ఏ విధంగా కొలుస్తారంటే గుడ్డివాడు కూడా మూగి చూసి నెయ్యా కాదని చెప్తారు. కానీ దీనికైనా ఘోరమైన గుడ్డి పాలన మేము విమర్శ చేస్తున్నాం జగన్ ప్రభుత్వాన్ని. కాబట్టి దీనికంతా కూడా కారణము వైసీపీ ప్రభుత్వమే. ఈ వైసీపీ ప్రభుత్వము ప్రజలకు సమాధానం చెప్పాలని మేము ఈరోజు కోరుతున్నాం. నమస్కారాలు. మనం ఎన్నో స్కామ్లు చూసాం, కానీ ఇలాంటి స్కామ్ అయితే ఎవరు చూసిండరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తితో పవిత్రతో కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఆ లడ్డూల్ని అది ఎంతో ప్రసాదం అంటే మనం తినడమే కాదు 10 మందికి పంచుతాం, మనకు పుణ్యం వస్తుంది అనేసి అలాంటి లడ్డూని ఇలా కల్తీ చేసి కెమికల్స్ కలిపిన నెయ్యితో ఇలా లడ్డూలు ఇలా అంతా ఫస్ట్ పట్టించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. గత 5 సంవత్సరాల్లో ఆ ఈఓ గారు కానీ, టీటీడీ చైర్మన్ గారు కానీ, అక్కడున్న పాలక సభ్యులు ప్రతి ఒక్కరిని అది కూటమి ప్రజలే కాదు ఆ వైసీపీలో ఉన్న హిందువులు కూడా వాళ్ళని ప్రశ్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.